ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ఆ యొక్క కార్పొరేషన్లకు మరి ఈ మార్జిన్ మనీ ఇచ్చే విధంగా సబ్సిడీ ఇచ్చే విధంగా ఆ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష ఫీజు రియంబర్స్మెంట్ ఇది ప్రభుత్వంలోని పెద్దలు జాగ్రత్తగా ఈ మాట వినాల నేనేదో ప్రభుత్వాన్ని విమర్శించాలని ఈ మాట మాట్లాడతలేను ఏమన్నంటే మీరు గత ప్రభుత్వం చేసిన పాపం అంటే మరి ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కదా గతంలో జరిగినటువంటి తప్పులను సరిదిద్దే బాధ్యత మీదే కదా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులందరికీ సీట్లు ఇచ్చిండ్రు చదివించిండ్రు డిగ్రీ పూర్తయిపోయిన తర్వాత మేము వెళ్ళిపోతాం పలానా దగ్గర ప్రైవేట్లో ఉద్యోగ అవకాశం ఉన్నది లేదా విదేశాలకు వెళ్తామనంటే ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇయ్యలే కాబట్టి నీ సర్టిఫికెట్లు ఇవ్వమని కాలేజీ యాజమాన్యం ఈరోజు విద్యార్థులకు అంటున్నది ఈరోజు విద్యార్థులు లబోదివ్వమంటున్నారు ప్రభుత్వం ఇవ్వకపోతే నాకేం సంబంధం అనంటే రాకుంటే నేనెట్లు ఇవ్వాలని కాలేజీ యాజమాన్యం అంటా ఉన్నది మరి ఇటు ఆ సర్టిఫికెట్లు యాజమాన్యం ఇయ్యని కారణంగా విదేశాలకు పై విద్యకు చదువు పోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు విద్యార్థులు ఉన్నారు నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఫీజు రియంబర్స్మెంట్ మీద ఏం చేయదలుచుకున్నారు ఈరోజు కాలేజీల తరపు నుంచి కూడా ఒక మాట వస్తున్నది ప్రభుత్వం నుంచి ఒక మాట మాట్లాడుతున్నారట ఇది వేల కోట్లు పేరుకుపోయింది కాబట్టి వన్ టైం సెటిల్మెంట్కి ఏమన్నా ముందుకు వస్తే ముందుకు రండి అని ఈ వన్ టైం సెటిల్మెంట్ మాట అయిన తర్వాత కాలేజీ వాళ్ళు కరాఖండిగా ఇంకా కూడా ఉన్న సర్టిఫికెట్లని పైన ఉన్నటువంటి బిరువాలల్లో పెట్టేసిండ్రు ప్రభుత్వం మాకు ఇస్తే కానీ మీ సర్టిఫికెట్లు ఇవ్వమనే పరిస్థితి ఉన్నది కాలేజీలకు సంబంధించినటువంటి మరి ఆ ఫీజు రియంబర్స్మెంట్ మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా బడ్జెట్లో జోడిస్తే బాగుంటుందని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష బాసర IIIT తరహా ఈ రాష్ట్రంలో 4 IIITలు కూడా తీసుకొస్తామని చెప్పిండ్రు తీసుకురావాలి అధ్యక్ష ఈ ప్రపంచంతో పోటీ పడాలంటే విద్యా వ్యవస్థ గొప్పగా ఉంటేనే సాధ్యమవుతుంది కాబట్టి ఆ 4 IIITల గురించి కూడా బడ్జెట్లో ప్రస్తావిస్తే బాగుంటుండే అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో 92 లక్షల మంది మహిళా సోదరిమణులు ఉన్నారు ఒక లెక్క ప్రకారం ఒక సోదరిమణికి 2,500 రూపాయలు ప్రతి నెల చెల్లిస్తే అందుకు ప్రతి నెల 2,300 కావాలా సంవత్సరానికి 27,600 కోట్లు కావాలా దానిలో మాత్రం బడ్జెట్లో ఈ ప్రస్తావన లేదు మరి అధ్యక్ష ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య ఇది మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి సమస్య ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థల సర్వేల ఆధారంగా వచ్చినటువంటి లెక్కల ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మద్యం తాగడం వల్ల మరణించే వారి సంఖ్య తెలంగాణ రాష్ట్రంలోనే అధికంగా ఉంది అధ్యక్ష ప్రభుత్వ ఆలోచన చూస్తే ఆదాయం కొరకు ప్రభుత్వమే రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మించే ఆలోచన కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే గత ప్రభుత్వం ఏ రకంగానైతే మద్యం ఆదాయం మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపిందో ఈ ప్రభుత్వం కూడా మద్యం ఆదాయాన్ని ఆధారంగా చేసుకొని ప్రభుత్వాన్ని నడిపించాలని అనుకుంటా ఉన్నది ఈరోజు బెల్ట్ షాపులు గతంలో ఊరికొకటి ఉంటుండే మనమే అన్నాం అధ్యక్ష ఇదేంది బెల్ట్ షాపులని మరి ఈరోజు ప్రభుత్వం ఇంకా ఆదాయం పెంచుకోవాలనంటే ఊరికొక బెల్ట్ షాపు కాదు కదా ఊరుకు 5 బెల్ట్ షాపులు పెడితేనే సాధ్యమయ్యేటటువంటి పని కనిపిస్తూ ఉన్నది మరి అదేవిధంగా అధ్యక్ష గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలను తాగుబోతులుగా తయారు చేసిందని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరు ఆ రోజు మాట్లాడిండ్రు వాస్తవమే దాంట్లో మీరు మాట్లాడిన మాట తప్పేం లేదు మీరు మాట్లాడిన మాట వాస్తవమే గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా చేసిండొచ్చు మరి ఈరోజు మీరు పోటీ పడుతున్నటువంటి తీరు చూస్తే ఎక్కడ ఈ దేశాన్ని దాటి నంబర్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా అనుమానం కలిగేటటువంటి బడ్జెట్ అంకెలు ఉన్నాయి అధ్యక్ష తాగి అతి చిన్న వయసులో చనిపోయినటువంటి యువకులు చిన్న వయసులో పెళ్ళై మద్యానికి బానిసలై వారు తాగి చనిపోయిన తర్వాత భార్య వితంతువుగా మారి ఈరోజు వితంతు పెన్షన్కు అర్హురాలిగా మారే అవకాశం కల్పిస్తూ ఉన్నది అధ్యక్ష ప్రభుత్వం ఎన్ని లక్షలు ఇచ్చినా ఆ కుటుంబానికి ఉన్నటువంటి బాధని మనం తొలగించలేము కనీసం ఈ రకంగా ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతూ దాని ద్వారా వచ్చేటటువంటి వేల కోట్ల ఆదాయం ద్వారా ప్రజలకు ఏం మంచి చేయగలుగుతాం అధ్యక్ష ఒక పక్క చెప్తున్నాం మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆసుపత్రి కొరకు 5 లక్షల నుంచి 10 లక్షలకు మేము ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచుతామని చెప్తారు
ఒక పక్క ఆరోగ్యశ్రీ పథకాన్ని వేస్తాం, ఇంకో పక్క రోజుకింత నీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవాలంటే ఇది ద్వంద్వనీతి అవుతుంది ప్రభుత్వది. కాబట్టి ఆ విషయంలో కొంత ఆలోచించాలా. అదేవిధంగా అధ్యక్ష ఆరోగ్యశ్రీ గురించి, ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ ఆసుపత్రులు ఒక పక్క ఆరోగ్యశ్రీలో బిల్లులు వస్తలేవని పేషెంట్లను తీసుకోరు, మరో పక్క ప్రభుత్వం చెప్పింది 5 నుంచి 10 లక్షలు చేస్తామని. కానీ ప్రభుత్వం చెప్పినట్టు ప్రభుత్వ లెక్కల ప్రకారం 10 లక్షలు ఖర్చు ఆరోగ్యశ్రీలో లబ్ధి తీసుకున్నటువంటి ఎవరు కూడా పేషెంట్లు కనిపిస్తలేరు. ఇంకో పక్క అధ్యక్ష 5 నుంచి 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలో ఇస్తున్నప్పుడు మరి అదేవిధంగా 160 రోగాలను ఆరోగ్యశ్రీలో చేర్చినప్పుడు ఈరోజు లక్షల మంది సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ కొరకు ఎందుకుంటున్నారు? అదేవిధంగా ఎల్ఓసీల కొరకు ఎందుకు తిరుగుతున్నారు? ఇంత గొప్పగా 5 నుంచి 10 లక్షల రూపాయలతోని ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తే మరి అదేవిధంగా 160 రోగాలను దాంట్లో ఇంక్లూడ్ చేస్తే ఇంకా ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎందుకు ఇవ్వాల్సి వస్తున్నది? ఎందుకు ఇంకా నిమ్స్కు ఎల్ఓసీలు ఇవ్వాల్సి వస్తున్నది? దీని మీద ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష యువ వికాసం, ఇక యువ వికాసం పేరుతో మీరు ఇస్తానన్నగా దాని గురించి నేను మాట్లాడగాని ఇది ఎన్ని మాట్లాడినా నేను ముందే చెప్పిన 9 లక్షల కోట్లకు తక్కువ అయితలేదు. ఇంకా సదనా కోది ఇంకా 1 లక్ష కోట్లు పెరుగుతాయని అనిపిస్తున్నది. కానీ రెగ్యులర్గా జరిగేటటువంటి ప్రాసెస్ ఈ రాష్ట్రంలో ఆగిపోయింది. అది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే అయింది. ఈరోజు కార్పొరేషన్లని అంతకుముందు చెప్పినట్టు మీరు ప్రభుత్వ ఉద్యోగాల ఎరయేసి పార్టీలుగా ఉన్నప్పుడు మాట్లాడతారు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, కానీ ప్రభుత్వంగా మారిన తర్వాత ఆ ఉద్యోగాల గురించి మాట్లాడరు. అది సాధ్యం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు చూస్తే ఈ ప్రభుత్వం కాదు రేపు ఏ ప్రభుత్వం వచ్చినా ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయడం సాధ్యం కాదు. అందుకే నేను నిష్పక్షంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. పార్టీలుగా మారినప్పుడు పార్టీలుగా మాట్లాడినప్పుడు ప్రభుత్వంలోకి ఏర్పడ్డ తర్వాత ఆ హామీలని అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి దాని మీద సుదీర్ఘంగా శాసనసభలో చర్చ జరిగి ఆ హామీల గురించి మళ్ళీ మాట్లాడేటటువంటి పరిస్థితి రావద్దు. అధ్యక్ష ఈరోజు చదువుకున్నటువంటి యువకులు ఏ చిన్న వ్యాపారం చేయాలనుకున్నా, ఉదాహరణకు ఎస్సీ యువకుడు ఈరోజు లోన్ పెట్టుకుంటే ఒక 5 లక్షలో 2 లక్షలో లోన్ పెట్టుకుంటే ఒక 35-40% గతంలో సబ్సిడీ వస్తుండే. కానీ ఈరోజు 10 సంవత్సరాల నుండి ఎస్సీ కార్పొరేషన్లు మూతపడ్డాయి, బీసీ కార్పొరేషన్లు మూతపడ్డాయి, ఐటీడీఏలు మూతపడ్డాయి. సిబ్బంది తప్పితే నయా పైసా ప్రభుత్వం నుంచి సాయం లేదు. కాబట్టి యువతకు ఆ రకంగా కనీసం ప్రభుత్వం నుంచి సాయం చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టు విద్యా రంగానికి ప్రస్తుత వాటా 6% నుంచి 15% పెంచుతామన్నారు. నిజంగా పెంచాలి అధ్యక్ష. విద్య లేకుండా ఈ ప్రపంచంతో పోటీ పడలేము. కానీ మీరు బడ్జెట్లో మీరు పెట్టినటువంటి కేటాయింపులు సరిపోవు. కనీసం మీరు పెట్టిన 44,000 కోట్లు మీరిచ్చినటువంటి పర్సంటేజ్ ప్రకారమే 44,000 కోట్ల రూపాయలు కావాలా. కానీ దానిలో మీరు పెట్టింది అరకొరగా ఉంది, అది ఎటు కాదు. అధ్యక్ష ఫీ రెగ్యులేటరీ కమిటీలను నియమిస్తామని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిండ్రు చిన్న స్కూళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. కార్పొరేట్ స్కూళ్ళు తమ ఇష్టానుసారంగా ఏ రకంగా ముక్కుపిండి ఫీజులు వసూలు చేయాలనో ఆ రకంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అన్ని ఫీజులు కట్టి మరి పేదలు ఆ స్కూళ్ళల్లో చదివించేటటువంటి పరిస్థితి లేదు. అందుకే ఆ కార్పొరేట్ స్కూళ్ళ మీద కూడా ఒక దృష్టి సారించాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష ఈరోజు యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లు లేరు. ఆ పోస్టుల నియామకం ఎప్పుడు జరుగుతుందో చెప్పాలా. నేను మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చినప్పుడు సెర్చ్ కమిటీ వేసినాం, తొందరలోనే పూర్తి అవుతుంది. మరి సెర్చ్ కమిటీ మీరు ప్రభుత్వంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి 8 నెలలు అయింది. ఇంకా సెర్చ్ కమిటీ పేరుతోని కాలయాపన చేస్తే సహజంగా ఒత్తిళ్లు ఉంటాయి. కానీ ఆ ఒత్తిళ్లన్నింటినీ అధిగమించి మీరు వెంటనే ఆ నియామకాలు చేపట్టాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష ప్రభుత్వం కొంచెం దృష్టి పెట్టాలా. పదే కేంద్రం గురించి మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి అభివృద్ధి మీద కూడా అప్పుడప్పుడు కొంత కేంద్ర ప్రభుత్వ పథకాల మీద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ నిధుల మీద కూడా దృష్టి పెట్టి చర్చ చేయాలి. నా వెనుకబడినటువంటి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 150 కోట్లతో ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన PMSSY 2014-15లో స్వయాన నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆసుపత్రిని మంజూరు తీసుకొని వచ్చిన.
ఆ రోజు ప్రారంభమైనటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 130 కోట్లు కేంద్ర ప్రభుత్వ వాటా, రాష్ట్ర ప్రభుత్వ వాటా 20 కోట్ల రూపాయలు. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం 20 కోట్లు విడుదల చేయడానికి కనీసం 4-5 సంవత్సరాలు ఆలస్యం చేసింది. దాని కారణంగా 130 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆ వాటా విడుదల చేయని కారణంగా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మితమయ్యేటటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా డాక్టర్లను నియమిస్తలేదు. మరి ఎట్లయితుంది అధ్యక్ష? 150 కోట్లు కేంద్రం ఇచ్చింది, కనీసం రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్లను ఇవ్వకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ రకంగా ట్రీట్మెంట్ దొరుకుతుంది, ఏ రకంగా మంచి జరుగుతుంది? ఈ 150 కోట్లు ఇచ్చా కేంద్రం, మరి ఇక్కడికి వెళ్ళి మీరు డాక్టర్లను ఇవ్వకుంటే ఏ రకంగా జిల్లా ప్రజలకు మంచి జరుగుతుంది? అందుకే మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న ఆదిలాబాద్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అక్కడ ఎంత గొప్ప అవకాశాలు ఉన్నాయంటే అధ్యక్ష, పేదల కొరకు యశోద కిమ్స్లో ఎక్కడా కూడా అటువంటి పరికరాలు లేవు. దేశ విదేశాల నుంచి పరికరాలు వచ్చినాయి. పేదలకు అంత గొప్ప కార్పొరేట్ బిల్డింగ్ కన్నా గొప్పగా ఉన్నది. అక్కడ ఒక్కసారి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా జిల్లా గురించి కొంచెం ప్రేమ ఉంటుంది. సీతక్క పాపం బాగా కష్టపడుతున్నది, కానీ ఈ ఆర్థిక పరిస్థితి బాగాలేనందుకో ఏమో అక్క కూడా కొంచెం ఎక్కువ మాట్లాడే ప్రయత్నం చేస్తలేదు. పేదల బాధ తెలిసినటువంటి అక్క, ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మీరు ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చిన తర్వాత ఈ జిల్లా బాధలన్నీ తొలగిపోతాయని కొంత అనుకున్నారు. మీరు స్వయాన చూస్తున్నారు, ఏ గిరిజనులైతే రోగాన బారిన పడి వందల వేల మంది చనిపోయినరో, సోనియా గాంధీ గారే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చి అక్కడి విషయాలంతా కూడా స్టడీ చేసినారు. కావాలంటే మీరు తయారు చేసుకున్నటువంటి పుస్తకం ఒకటి నా దగ్గర ఉన్నది, దాన్ని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. వెంటనే ఈ శాసనసభ సమావేశాలు ముగిసే లోపు మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారా, హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడతారా, అక్కడ ఉన్నటువంటి ఆ డాక్టర్లను నియమించాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. శంకర్ గారు, అధ్యక్ష అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ 50 మినిట్స్ దాటింది. 50 మినిట్స్ దాటింది, తొందరగా కంక్లూడ్ చేయండి. అధ్యక్ష ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఇచ్చిండ్రు. నిజంగా గత ప్రభుత్వాన్ని కూడా మేము తప్పుపడతాం. ఎందుకు తప్పుపడతామని మాట మాట్లాడుతున్నానంటే, మెడికల్ కాలేజీలు ఇచ్చినప్పుడు రాజకీయ అంశంగా మేము ఇన్ని కాలేజీలు ఇచ్చినామని గొప్పలు చెప్పే బదులు నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఏ ప్రభుత్వమైనా సరే, ఈ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వమైనా ఒక ఇన్స్టిట్యూషన్ మంజూరు చేసేటప్పుడు దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదా లేదా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సరిపడా డబ్బులు ఉన్నాయా లేవా అని కనీసం కొంత ఆలోచించాలి. ఎన్నికల సమయంలో హడావిడిగా ఒక సంఖ్య చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా మీ లెక్కెంత, మీ విషాదెంత మేమే ఇచ్చుకుంటామనే విధంగా ప్రయత్నం చేసిండ్రు. కానీ మీకు కూడా తెలుసు కదా, ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కానీ ఉన్నటువంటి ఏ రకంగా మనకి ఇబ్బందులు ఉండే ఈరోజు మెడికల్ కాలేజీలు మంజూరు ఇచ్చారు. మీరు గతంలో వాళ్ళు మంజూరు ఇచ్చిన తర్వాత ఈ కొత్త ప్రభుత్వం ఏం తక్కువేం చేస్తలేదు అధ్యక్ష. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్న మెడికల్ కాలేజీలకు వెళ్ళే సిబ్బంది తీసి కొత్తగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలకు స్టాఫ్ని అలాట్ చేస్తున్నారు. మా ఆదిలాబాదులు అక్కడి నుండి ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు, డాక్టర్లను, డీన్లు మిగతా అందరినీ తీసేయడం వల్ల మా మెడికల్ కాలేజీ గుర్తింపు పోయేటటువంటి ప్రమాదం కనిపిస్తూ ఉన్నది. నేను ఎందుకంటున్నానంటే, గతంలో వాళ్ళు మంజూరు ఇచ్చిండ్రు, కొత్తగా రిక్రూట్మెంట్ లేదు, ఆ కాలేజీ నడుస్తలేదు, ఈ కాలేజీ నడుస్తలేదు. డాక్టర్లకు మనం ఎక్కడ నాణ్యమైనటువంటి వైద్య విద్యని ఎక్కడికి వెళ్ళి అందించగలుగుతామో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలా అధ్యక్ష. అధ్యక్ష, తొందరగా ముగించండి శంకర్ గారు ప్లీజ్. రాష్ట్రంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవి కాలం ముగిసింది. ఎందుకంటే ఇది ఈ బడ్జెట్కు సంబంధించినటువంటి రిలేటెడ్ మాట. ఇది రాజకీయాలు ఎట్లున్నా ఏమన్నా ఎన్నికలైతేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయి. అది అందరికీ జగమెరిగినటువంటి సత్యం. కేంద్రం పెట్టినటువంటి అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు మనందరికీ తెలుసు. సాధ్యమైనంత తొందరగా ఎన్నికలు జరపాలా. మరి అదేవిధంగా ఆ ఎన్నికలు జరిగే వరకు ప్రభుత్వం నుంచి నిధులు, మరి స్పెషల్ ఆఫీసర్లను పెట్టింది కదా, ఆ నిధులు తొందరగా ఇచ్చే ప్రయత్నం చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఈ సమాజంలో బీసీలను గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ బీసీలను ఏ రకంగా మోసం చేసిందంటే, మోసం చేయడానికి బీసీలే దొరుకుతారా అని మాకు అనుమానం వస్తూ ఉన్నది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసినప్పుడు బీసీలకు న్యాయం చేస్తాం,
గత టీఆర్ఎస్ పార్టీ బీసీలను ఎంబీసీలను మోసం చేసింది కదా, మేము అధికారంలోకి వచ్చంటే న్యాయం చేస్తామన్నారు. బీసీలు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మినారు అధ్యక్ష. ఎంబీసీలకు ప్రత్యేకంగా ఒక మినిస్ట్రీ ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. గతంలో ఎంబీసీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి గొప్పగా ఆదుకుంటామని గత ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం ఏం చెప్పింది? వాళ్ళు కార్పొరేషన్ అన్నారు కదా, మేమైతే ఏకంగా ఎంబీసీలకు ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేస్తామన్నారు. కానీ దాని మీద చర్యలు లేవు. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకొక విషయం, ఎక్కడైనా ఎన్ని రోజులు అధ్యక్ష కార్పొరేషన్లు తయారు చేయడం, నయా పైసా ఇవ్వకుండా కార్పొరేషన్లు ఇవ్వడం వల్ల ఏం లాభం అవుతుంది? గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? బీసీలకు ఆత్మగౌరవ భవనాలను ఇచ్చింది. ఆత్మగౌరవ భవనాల ద్వారా మినిస్టర్ గారు మాట్లాడతారు. సార్, గౌరవ శాసనసభ్యులు మొదటగా వ్యవసాయానికి సంబంధించి ఎన్ఆర్ఈజీఎస్ సంబంధించిన అనుసంధానం గురించి మాట్లాడు. ప్రస్తావన గత ప్రభుత్వం సందర్భంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినాం. స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం ఎన్ఆర్ఈజీఎస్తోని అనుసంధానం చేయలేము అని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. రిజెక్ట్ చేయటం జరిగింది. వారి శక్తి యుక్తులతో ఈరోజు సభాముఖంగా వారికి ఉన్న పార్లమెంటు సభ్యులు, వారికి ఉన్న శాసనసభ్యులందరూ కూడా మేము తప్పకుండా ఈ అనుసంధానం చేపిస్తామంటే మాకేమీ ఇబ్బంది లేదు, తప్పకుండా మరొకసారి ఆ ప్రతిపాదనలు పంపించటం జరుగుతుంది. రెండవది, బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమం గురించి మాట్లాడతాం. తప్పకుండా మీరు ఇచ్చే మంచి సూచనలు ఇవ్వండి. ఈరోజు మా నాయకులు రాహుల్ గాంధీ గారు మొత్తం యావత్ దేశానికి సంబంధించి ఒక ఆలోచన ఇచ్చిండ్రు. బీసీ గణాంకాలకు సంబంధించి కుల గణన జరగాలి. ఈరోజు ఆ కుల గణన ద్వారా ఈరోజు బడ్జెట్ కేటాయింపులతో పాటు వారికి ఈరోజు రాష్ట్ర జనాభాలో ఉన్న సంఖ్య మేరకు మరి బడ్జెట్ను కూడా కేటాయింపు చేయాలనే ఆలోచన మేము ప్రభుత్వం రాగానే ఈరోజు సెన్సస్ చేయాలని క్యాబినెట్ నిర్ణయం చేసుకొని ముందుకు పోతాను. ఒకటి. రెండవది, కార్పొరేషన్ల ఏర్పాటు. మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి కార్పొరేషన్, బలహీన వర్గాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. అనేక సందర్భాల్లో కూడా చెప్తా ఉన్నాం, కేవలం కార్పొరేషన్లు నామమాత్రంగా కాకుండా పరిపుష్టిగా వారికి నిధులు ఇచ్చే విధంగా, ఆ ఇన్స్టిట్యూషన్ ఆ వ్యవస్థను బలపరిచే విధంగా మా ఆలోచనలు ముందుకు పోతాయని సభాముఖంగా తెలియజేస్తూ 7 నెలల నుంచి 8 నెలల నుంచి అంటున్నారు అధ్యక్ష. మొదటి 3 నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. మీ అందరికీ తెలుసు, మన అందరికీ తెలుసు, అన్ని పార్టీలకు సంబంధించిన వారు కూడా దాంట్లో వివిధ పార్టీల ద్వారా పాల్గొన్నాం. 2.5 ఏళ్ళు పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో మరి ఈరోజు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. వచ్చింది 5 నెలలు. 5 నెలల కాలంలో అద్భుతాలు సృష్టించాలని, ఎందుకు అద్భుతం సృష్టించలేవని ప్రశ్నించకంటే ముందు మీరు ఆలోచన చేయండి. ప్రాక్టికల్గా వాట్ ఈస్ పాసిబుల్, వాట్ నీడ్ టు బి డన్. ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని మేము కూడా చెప్తా ఉన్నాం. బలహీన వర్గాలకు మీరు చెప్పారు తప్పకుండా నిధులు ఇవ్వాలని. మీరు ఈరోజు బీసీ వెల్ఫేర్కు సంబంధించిన పద్దును మీరు పూర్తి స్థాయిలో చూస్తే అన్ని కార్పొరేషన్లకు సంబంధించి నిధులు కేటాయింపు చేయటం జరిగింది. అది స్పష్టతతో మేము ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. అది మీ ద్వారా గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. శంకర్ గారు కొంచెం తొందరగా ముగించాడు అధ్యక్ష. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ 50 లోక కళ్యాణం కొరకు, హిందూ ధర్మరక్షణ కొరకు, లోక కళ్యాణం కొరకు, హిందూ ధర్మరక్షణ కొరకు నిరంతరం తప్పించే బ్రాహ్మణులు, బ్రాహ్మణ పరిషత్ గతంలో 100 కోట్లుంటే ఈసారి దాన్ని 50 కోట్లకు తగ్గించిండ్రు అధ్యక్ష. వాళ్ళకి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, పూజారుల పరిస్థితి చూస్తే ఆ బ్రాహ్మణ పరిషత్కు 100 కోట్ల నుంచి 50 కోట్లకు తగ్గించడం సరైనటువంటిది కాదు. దాన్ని ఇంకా 100 నుంచి 200 కోట్లకు పెంచాలి. కానీ 50 కోట్లకు తగ్గించడం అనే విషయాన్ని మీ ద్వారా గౌరవ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దాన్ని సవరించుకోవాలని. మరి అదేవిధంగా అధ్యక్ష, 3000 కోట్లు మైనార్టీ సంక్షేమానికి కేటాయించారు. సంతోషం, కేటాయించుకోండి. మెజార్టీ హిందువుల గురించి కూడా ఒకసారి ఆలోచించాలి కదా. మెజార్టీ హిందువులకు కూడా కేటాయింపులు అనేది చెప్పాలి కదా. ఈ రాష్ట్రంలో 80% ఉన్నటువంటి హిందువులకు దేవాలయాలకు కనీసం 12 కోట్లేనా అధ్యక్ష?
3,000 కోట్లు మైనార్టీ సంక్షేమానికి కేటాయించినప్పుడు ఈ దేశంలో మెజార్టీ ఉన్నట్టు ఈ రాష్ట్రంలో మెజార్టీ ఉన్నటువంటి హిందువుల గురించి కూడా ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి కదా. హిందువులు కూడా ఓట్లేసింది కదా అధ్యక్ష, హిందువులు కూడా ఓట్లేస్తేనే మీ ప్రభుత్వం వచ్చింది కదా. సార్ ఇది సభను ప్రక్కదోరి పట్టిస్తాను అధ్యక్ష. 3,000 కోట్ల రూపాయలకు సంబంధించి మైనారిటీల సంక్షేమానికి విషయానికి వచ్చి దాన్ని తీసుకొచ్చి హిందూ ఎండోమెంట్స్కి సంబంధించిన అంశం విషయంలో మాట్లాడుతాను. 12 కోట్ల రూపాయలతోని 3,000 కోట్ల రూపాయలతో కంపారిజన్. మిగతా అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి ఈరోజు జనాభా ఏ విధంగా ఉందో దానికంటే మెరుగైన రీతిలో వారికి సంక్షేమం అభివృద్ధిలో పాత్రదారులను హిందువులను కూడా మేమంతా సెక్యులరిజంలో బిలీవ్ చేస్తాం. ఎవరెవరైతే ఈ రాష్ట్రంలో జనాభాలో సంఖ్య ఎవరి పాత్ర ఎంతవరకు ఉందో అంతకంటే పైబిచ్చు వారి సంక్షేమం గురించి హిందువుల సంక్షేమం హిందువుల అభివృద్ధి మా లక్ష్యంగా కూడా ముందుకు వెళ్ళటం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఈ సభా వేదికను పక్కదారి పట్టియకుండా, ఎందుకంటే ఒక 12 కోట్లు అన్నారు అధ్యక్ష, ఇంకో ప్రకారం చూస్తే 3,000 కోట్లు అని చెప్తా ఉన్నారు. ఈరోజు నేను ఎందుకు చెప్తా అంటే గౌరవ సభ్యులు స్పష్టంగా వారికి తెలుసు, కొద్దిగా మొదటిసారి సభ్యులైనా చాలా దీర్ఘంగా చదువుకుంటాడని తెలుసు, కానీ దాన్ని పక్కదారి పట్టియొద్దని మేము మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, నేను ఎందుకు ఈ మాట అన్నంటే ప్రభుత్వం గొప్పగా ఆలోచిస్తున్నదేమో. మైనార్టీల సంక్షేమాన్ని నేను తప్పుపట్ట, మైనార్టీల సంక్షేమానికి ఇవ్వాల్సిందే ఇవ్వండి, దాంతోపాటు మిగతా విషయాల మీద కూడా దృష్టి పెట్టాలని నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. అధ్యక్ష, CGFలో కామన్ గుడ్ ఫండ్లో గుళ్ళు గోపురాలకు ప్రభుత్వమే మంజూరిచ్చింది. గుళ్ళు గోపురాలు కట్టుకున్న వాళ్లకు ఇప్పటిదాకా రూపాయి లేక 3 సంవత్సరాలు తిరుగుతున్నారు. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏదైతే CGF ద్వారా మంజూరు ఇచ్చినటువంటి ఆ గుళ్ళు గోపురాలకు వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. అదే విధంగా అధ్యక్ష, ఒక ముఖ్యమైనది, ఈరోజు గత ప్రభుత్వం మా ఊరు మా బడని పెట్టింది. ప్రభుత్వాలు పేర్లు మార్చిండొచ్చు, ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, కానీ ఆ ప్రభుత్వం మా ఊరి మా బడని మంజూరు ఇచ్చిన పనులకు సర్పంచులు చిన్న చిన్న కాంట్రాక్టర్లు పాపం పనులు చేసుకొని ఆ రోజు పనులు చేసుకున్న వాళ్ళంతా పాపం 1-2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు, రూపాయి వస్తలేదు. మీరు కొంత మిగతా భేషజాలకు పోకుండా మా ఊరు బడుపుకు సంబంధించినటువంటి ఆ యొక్క పదులను రాజకీయాలలో ఏ పార్టీ అధికారంలో ఉంటే సహజంగా రకరకాల వ్యవహారాలు జరుగుతున్నాయి, కానీ దాంట్లో కొందరు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా ఇబ్బందులు పడ్డారు. మీరు ముగించండి శంకర్ గారు, ప్లీజ్ ముగించండి. పనులు చేసి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నారు. దాని మీద కొంత ప్రభుత్వం కొంత మానవతా దృక్పథంతో ఆలోచించి వాటికి నిధులు విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. శంకర్ గారు ప్లీజ్ మీరు క్లోజ్ చేయండి, జస్ట్ 2 minutesలో క్లోజ్ చేయండి. అయిపోయింది సార్, 5 నిమిషాలు సార్. అధ్యక్ష, గౌరవ ఎల్ఏ మంత్రి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే మీ ద్వారా, నేను మీ ప్రభుత్వం చేసేటటువంటి మంచి పనులను కూడా ఎంత మంచిగా చెప్పినా మీరు విన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనులు చెప్పినాం, ప్రభుత్వం తరపున ఉన్నటువంటి లోపాలను కూడా ఎత్తి చూపే ప్రయత్నం చేసినాం. సహజంగా నేను కేవలం ఒక రాజకీయ వర్షన్లనో లేదా రాజకీయంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మాట్లాడాలనో ఆ విషయంలో నేను ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు. అందుకు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడినటువంటి మాటల్ని నేను ఎక్కువ జోలికి పోను, కానీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్లో FRBMకు దాటి మరి ఎట్లా సాధిస్తారో తెలియదు. ఈ పెట్టినటువంటి పద్ధతులు FRBM సపోర్ట్ చేయకుండా కూడా పెట్టుకున్నారు. 10,000 కోట్ల భూములు అట్లనే పెట్టుకున్నారు. ఈ ఎక్సైజ్ మీద ఆదాయాన్ని ఇట్లనే పెంచుకున్నారు. మరి ఇన్ని విషయాల మీద సభకు మీరు క్లారిటీ ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు ఈ సభనే జవాబుదారి, ఈ సభ ద్వారానే ఒక సమాచారం వెళ్ళాలి. చేసేటటువంటి ప్రతి పనికి మేము ఈ రకంగా చేయగలం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం కొంత అవకాశాలు ఉండే, FRBMకు దాటే అవకాశం ఉన్నప్పుడల్లా కార్పొరేషన్లను ముందుకు పెట్టిండ్రు, అప్పులు తీసుకొచ్చిండ్రు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు అధ్యక్ష.
చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి అప్పు అది రాష్ట్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి ఏ కార్పొరేషన్ అయినా సరే మీరు జామీను ఇచ్చినా ఇవ్వకపోయినా కొన్ని సందర్భాలలో కొంత వెసులుబాటు ఉండే మీరు జామీన్ ఇవ్వలేదు మేము గ్యారంటీ ఇవ్వలేదు కాబట్టి మాకు సంబంధం లేదు. కానీ ఈరోజు ఆర్బీఐ గైడ్లైన్స్ చాలా సీరియస్గా మారిపోయినాయి. ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రతి అప్పు అది ఎఫ్ఆర్బిఎంకు లోబడే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి అటువంటప్పుడు ఈ బడ్జెట్లో పెట్టినటువంటి పద్దులు 15,000 తేడా ఉంటే దీన్ని ఏ రకంగా మీరు సాధించగలుగుతారో మీరు ఇచ్చినటువంటి హామీలేమో లక్షల కోట్లు ఉన్నాయి, పెట్టుకునేటటువంటి పద్దులు 100 కోట్లు. ఎక్కడ కూడా మీరు ఇచ్చేటటువంటి హామీలకు కానీ పెట్టుకున్నటువంటి పద్దులకు కానీ సరిపోతలేదు. కాబట్టి ఈ యొక్క బడ్జెట్లో మరొక్కసారి మీరు సవరించుకునేటటువంటి అవకాశం ఉంది. మీరున్నటువంటి ఈ విషయాన్ని ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి. ఎక్కువ రోజులు గొప్పలకు పోలేము అధ్యక్ష. మిగతా ఇంకో 8 నెలలు అయితే గడిచింది. ఇంకో 4 సంవత్సరాల 4 నెలల తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి. వాస్తవాలు ఎప్పటికైనా ప్రజలకు చెప్పాల్సి వస్తుంది. మరి అంతకన్నా ముందే వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి. మీరు ఎప్పటిన ఒక మాట అనుకున్నాం కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పండి. ఉన్నటువంటి పరిస్థితి చెప్పే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఏ రాజకీయ నాయకునికైనా ఏ ముఖ్యమంత్రి గారికైనా నేను లక్షల కోట్లు ప్రజలకు పని చేయాలని ఉంటుంది. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని విషయం కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ప్రజలు ఏమి తప్పు పట్టారు మీరు అనుకుంటూనేమో మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తప్పుకుంటే ప్రజల నుంచి నిరసన వస్తుంది. చివరికి ఈ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తున్నది. ఆ ప్రయత్నం మాకు వచ్చే బాధ అనిపించింది అధ్యక్ష. మీరు ఇచ్చినటువంటి హామీలని అన్నా పెద్దన్నా మీ గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు అన్నా, మీ గురించి ఇంత గొప్పగా చెప్తుంది ఇప్పుడు అనుకుంటే ఎట్లనే అధ్యక్ష. చివరిగా ఒక బాధ అనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే అన్న అయిపోయింది పెద్దన్న అయిపోయింది అన్నా లక్ష్మణ్ అన్న మళ్ళీ తర్వాత నువ్వేగా అయిపోయింది సార్ స్పీకర్ సార్ అయిపోయింది స్పీకర్ సార్ అయిపోయింది స్పీకర్ అధ్యక్ష అధ్యక్ష గారికి ఏదైతే గౌరవ సభ్యులు భారతీయ జనతా పార్టీ తరఫున మాట్లాడినటువంటి వారి యొక్క గౌరవ సభ్యులు రాష్ట్ర విభజన ద్వారా వచ్చినటువంటి ఏదైతే మనకు రావాల్సిన విషయం లోపల మరి ఎప్పుడు తీసుకురాగలుగుతారనే విషయాన్ని చెప్పకుండా మొత్తం పాఠ్యాంశం చదివినట్టు చదువుతున్నారు వారు. సభ్యులు గారికి ఒకటే మనవి చేసేది ఏంటంటే అవకాశం మీకు ఇచ్చినారు, దయచేసి మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ తరఫున ప్రతినిధిగా శాసనసభ్యుడిగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వానికి మనకు ఏ విధంగా మేలు చేసినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశం లోపల మనకు రావాల్సినటువంటి ఏదైతే చట్ట ద్వారా రావాల్సినటువంటి విషయం లోపల ఇన్ని రోజుల లోపల మీ కేంద్ర మంత్రులు 2 ఉన్నారు. మీ కేంద్ర మంత్రుల ద్వారా మీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో 8 మంది గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మరి రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేస్తారనే విషయాన్ని చెప్పండి. చెప్పిన తర్వాత మా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కానీ మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో మేము కట్టుబడి ఉన్న విషయాన్ని కూడా మనవి చేస్తున్నాం. ప్లీజ్ శంకర్ గారు కొంచెం. అధ్యక్ష తప్పకుండా గౌరవ సభ్యులు చెప్పినట్టు ఈ రాష్ట్రంకు ఏ జరిగినా మేము కూడా సంతోషపడతాం కదా అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సాయం చేయడానికి ముందుకు వచ్చేటటువంటి పథకాలు ఉన్నాయి ఒకటి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అయిపోయింది అన్నా ఆల్మోస్ట్ అధ్యక్ష ఆదిలాబాద్ లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పు కారణంగా మాకు కొంత అన్యాయం జరిగింది. గతంలో ఆదిలాబాద్ లో ప్లీజ్ 1 hour దాటిపోయిందండి. ప్లీజ్ Honorable Speaker, sir. ప్లీజ్ క్లోజ్ చేయండి. 1 minute సార్ క్లోజ్ చేయండి. ఒకటి ఇది మన రాష్ట్రంకు మంచి జరిగే అంశం అన్న. ఆదిలాబాద్లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్మాణం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తున్నది. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ ఉన్నది. ఈ ఆదిలాబాద్లో ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్మాణం వల్ల రక్షణ శాఖకు సంబంధించినటువంటి రూపాయి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు లేకుండా మనకు ఎయిర్పోర్ట్ వస్తుంది. కాబట్టి దానికి పూర్తిగా సహకరించమని రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.
ఆపండి ప్లీజ్. నేను 1 అవర్ దాటిపోయింది. Honorable- మీరు చాలాసార్లు రిక్వెస్ట్ చేశాం. Panel speakers, 1 sir. అవర్ దాటిపోయింది ప్లీజ్.